సింహాచలం రైల్వే స్టేషన్ పై నుండి ఉన్న నడక వంతెనను ప్రజలకు ప్రత్యామ్నాయం చేయకుండా కూల్చడానికి వీలులేదని సిపిఎం ఆధ్వర్యంలో గ్రామస్తులతో చంద్రనగర్ నడక వంతెన దగ్గర ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాలపట్నం సిపిఎం కార్యదర్శి బలివాడ వెంకట్రావు మాట్లాడుతూ సింహాచలం రైల్వే స్టేషన్ మీదుగా ఉన్న నడక వంతెన ద్వారా చంద్రనగర్, ఎల్లపువానిపాలెం, కొత్తపాలెం, ఆదర్శనగర్ ఆ చుట్టుప్రక్కల గ్రామాలకు చెందిన ప్రజలు రాకపోకలు నిత్యం సాగిస్తుండగా ఈ ప్రజలకు ప్రత్యామ్నాయం చూపకుండా ఈ నడక వంతెనను హఠాత్తుగా తొలగించాలన్న రైల్వే అధికారుల నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. 5 నిమిషాల్లో గమ్యం చేరే ప్రజలు నడక వంతెన లేకపోతే చుట్టూ తిరిగి గోపాలపట్నం వెళ్లుటకు 30 నిమిషాలు పడుతుందని, రైల్వే అధికారులు నడక వంతెన తొలగించకుండా శిథిలావస్థలో ఉన్న వంతెనను మరమ్మతులు చేసి ప్రజలకు అందుబాటులోకి ఉంచాలని అన్నారు. తక్షణమే ప్రస్తుతం ఉన్న నడక వంతెన మరమ్మతులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా అధికారులు చేయగలరని కోరారు. ఈ బ్రిడ్జిని కూల్చొద్దు. వేలాది మందికి సౌకర్యంగా ఉన్న రైల్వే నడక వంతెన మార్గాన్ని కూల్చొద్దు. ప్రజలకు అసౌకర్యంగా ఉన్నటువంటి చర్యలు చేపట్టొద్దు. ప్రజలకు అసౌకర్యంగా ఉన్నటువంటి చర్యలు చేపట్టొద్దు. వేలాది మంది నిత్యం నడిచే నడక మార్గాన్ని కూల్చాలనుకోవడం అన్యాయం. వేలాది మంది నడిచే నడక మార్గాన్ని. అందరికీ నమస్తే అండి. నేను గోపాలపట్నం జోను సిపిఎం పార్టీ కమిటీ సభ్యురాలిని. అయితే ఈరోజు 89వ వార్డు ప్రధానంగా 13 గ్రామాలు ఈ సమస్యలను ఎదుర్కొంటున్నాయి. మేము కొన్ని డిమాండ్స్ ఈ రైల్వే డివిజన్ మేనేజర్ గారికి మేము ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అండర్ పాత్వే ఉందనే నెపంతో అసౌకర్యమైన దారిని చూపించి సౌకర్యంగా ఉన్న బ్రిడ్జిని కొట్టడం సరైన పద్ధతి కాదు. మాకు ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపించి మీరు ఏ బ్రిడ్జి తీసినా మాకు ప్రాబ్లం లేదు. ప్రధానంగా ఈ బ్రిడ్జిని కానీ తీస్తే మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటారు. షాపుల్లో పనిచేసే వాళ్ళు రాత్రి 10-11 గంటలకి పిల్లలు కానీ మహిళలు కానీ వస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటన్నది కూడా మీరు ఆలోచన చేయాలా. రేపు ఏదైనా జరిగితే దానికి రైల్వే జోన్ వారు బాధ్యత వహిస్తారని కూడా మాకు సమాధానం చెప్పాలి. అలాగే పిల్లలు స్కూళ్ళకి వెళ్ళేవాళ్ళు, కాలేజీలకు వెళ్ళేవాళ్ళు, జాబులకు వెళ్ళేవాళ్ళు ఉదయం 9 గంటలకి 8 గంటల నుండి ప్రారంభం, మళ్ళీ సాయంత్రం 6-7 గంటలు అయినప్పటికీ వస్తుంటారు తిరిగి. వీళ్ళు ఏ విధంగా వస్తారు, ఏ విధంగా వెళ్తారు అన్నది కూడా వాళ్ళకి మీరు సమాధానం చెప్పి అప్పుడు ఈ బ్రిడ్జిని మీరు తొలగిస్తే సోదరులరా, నేను సిపిఎం పార్టీ గోపాలపట్నం డివిజన్ కార్యదర్శి బలివాడ వెంకట్రావు మాట్లాడుతూ ఉన్నాను. మిత్రులారా, ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అందరూ ఎన్నికల హడావుడిలో మునిగి తేలుతూ ఉన్నారు. రైల్వే వాళ్ళేమో ఈ బ్రిడ్జిని వేలాది మంది ప్రజలు నడిచేటటువంటి ఈ బ్రిడ్జిని నడక మార్గాన్ని కూల్చేయాలని చెప్పేసి 2-3 రోజుల్లో కూల్చేస్తామని చెబుతూ ఉన్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. మేము అండర్ పాత్వే వేసామని చెప్పేసి చెప్తున్నారు. ఈ అండర్ పాత్వే ఎవరి కోసం వేశారు? వాహనాల కోసం. వాహనాలు కూడా 2 వీలర్సు 3 వీలర్సు వెళ్ళిపోవటానికి అనువైనటువంటి పరిస్థితే ఉంది. అంతేకాదు, మీరు వేసినటువంటిది ఇంతకు ముందు కూడా మాకు కొత్తపాలెం నుంచి వెళ్ళటానికి అండర్ పాత్వే ఉంది. ఈ మూడు చక్రాల వాహనాలు వెళ్ళడానికి, అలాగే ద్విచక్రాల వాహనాలు వెళ్ళడానికి, ఎక్కడికన్నా దగ్గరగా గోపాలపట్నం జంక్షన్కి వెళ్ళాలంటే మేము అందరం కూడా ఈ ఏరియా ప్రజలందరూ కూడా కొత్తపాలెం అండర్ పాత్వేని ఉపయోగించుకుంటున్నాం. కొత్తగా ఈ ప్రజలకి ఈ అండర్ పాత్వే వల్ల ఒరిగింది ఏమీ లేదు, దూరం తప్ప. ఏదో కొండనాలిక మందేస్తే ఉన్ననాలిక ఊడిపోయినట్టు మీరు ఏదో ఇది కట్టామని చెప్పేసి ఈ నడక మార్గాన్ని కూల్చేస్తే ఈ ప్రజలందరూ ఎలా నడవాలి? ఏ పద్ధతిలో మీరు ఇది కూలుస్తారని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఒకటే, వేలాది మందికి కూలీలు ఇక్కడ పనిచేసుకునేటటువంటి వాళ్ళు ఉదయాన్నే ఇక్కడి నుంచి వెళ్ళాలి అని అంటే చుట్టూ తిరిగి గోపాలపట్నం వెళ్ళాలా? రాత్రి 8 గంటలకి 9 గంటలకి కూలి పనులు చేసుకొని వచ్చేవాళ్ళు మళ్ళీ చుట్టూ తిరిగి
ఇక్కడికి రావాలా? మీరు తీసుకునే చర్యలు ప్రజలకు సౌకర్యంగా ఉండాలి. ఏ చర్య తీసుకున్నా, ఏ పథకం పెట్టినా, ఏ విధానం పెట్టినా ప్రజల సౌకర్యార్థం పెడతారు. శంకర్రావు రిటైర్డ్ ఎంప్లాయీ, డాక్యార్డ్, విశాఖపట్నం. ఇక్కడ చంద్రనగర్ నివాసిని. గత సుమారుగా 40 ఏళ్ళ నుంచి ఈ సుమారు 10 గ్రామాలు అయ్యి ఉన్నాయి. ఇక్కడ ఈ నడక వంతెన ముడుకులు పట్టేసి ఇప్పటికే ఎక్కడానికి దిగడానికి కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈరోజు అనాలోచితమైనటువంటి చర్యల వలన రైల్వే వారు ఈ బ్రిడ్జిని కూల్చడానికి చేస్తున్నారు. దీనికి ప్రత్యామ్నాయం ఏది చూపించుకోకుండా ప్రజలను ఇంకా ఇబ్బంది పెట్టడానికి ఉదయం డ్యూటీకి వెళ్ళేవాళ్ళు దీని మీదే వెళ్తున్నారు. తర్వాత అనేక మంది పాదచారులు ఏ చిన్న వస్తువు కొనాలన్నా, కనీసం గుండు సూది కొనాలన్నా సరే గోపాలపట్నం వెళ్ళాలి. మేము ఈ బ్రిడ్జి ఎక్కి దిగేటప్పటికి చాలామంది వృద్ధులు, మహిళలు పెయింట్ అయిపోతున్నారు. ఇప్పటికే ఈ బ్రిడ్జి పరిస్థితి ఇలాగ ఉంది. కానీ రానున్న కాలంలో దీనికి ప్రత్యామ్నాయం ఏమీ లేకోకుండా లోతైనటువంటి ఒక లోయలాంటి ఒక అండర్పాత్ బ్రిడ్జిని నిర్మించి దాన్ని వాడుకోమని ప్రజలకి అసౌకర్యం చేస్తున్నారు రైల్వే వాళ్ళు. దీని మీద మీడియా మనుషులు కానీ, ప్రభుత్వాలు కానీ, సెంట్రల్ గవర్నమెంట్ వారు కానీ చర్యలు తీసుకుంటారని మరోసారి నా విన్నపం చేస్తూ నేను ముగిస్తున్నాను. ప్లీజ్.